ఇక చిత్తూరు జిల్లాలో లేటెస్ట్ అప్డేట్కి వచ్చినట్లయితే అసాంఘికాలకు అడ్డ. అంటే చిత్తూరు జిల్లాలో నిజంగా ప్రభుత్వ భవనాలు పేరుకే, ఇక్కడ జరిగే తంతు వేరే. ఇక చిత్తూరు గొప్పతనం మనం చెప్పాలంటే చిత్తూరు జిల్లాలో తెలుగు యాసపై తమిళ భాష ప్రభావం కనిపిస్తుంది. కొన్ని పదాల ఉచ్చారణలో ప్రత్యేక ధ్వని వినిపిస్తుంది. సరిహద్దు సంస్కృతి భాషలో వైవిధ్యాన్ని తీసుకొచ్చింది. మాటల్లో మృదుత్వం, పలకరింపుల్లో ఆప్యాయత కనిపిస్తుంది. అలాంటి చిత్తూరు జిల్లాలో ఇప్పుడు మనం చూసినట్లయితే లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడు చూద్దాం. చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భవనాల పరిస్థితి ఏంటి అనే విషయాన్ని మనం చర్చిద్దాం. ఇక చిత్తూరు జిల్లాలో మనం చూసినట్లయితే చిత్తూరు జిల్లాలో అధ్వానంగా తయారైన ప్రభుత్వ భవనాలు, నిరుపయోగంగా మారిన ప్రభుత్వ లావాదేవీల భవనాలు, అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహణ, కోట్ల రూపాయలతో కట్టించి పట్టించుకోకుండా వదిలేసిన ప్రభుత్వ భవనాలు. ఇక చిత్తూరు జిల్లాలో ప్రభుత్వ భవనాల పరిస్థితి అధ్వానంగా తయారైంది. అనేక చోట్ల నిర్మించిన నిరుపయోగంగా వదిలేశారు. ఇక ప్రైవేటు అద్దె భవనాల్లో గ్రామ సచివాలయాలు, అనేక ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహిస్తూ వాటిలో మొత్తానికి ప్రైవేటు వాళ్ళకు చెల్లిస్తున్నారు. అంటే కట్టుంచిన భవనాలను అలా ఉంచేసి ప్రైవేట్ భవనాలను అద్దెకి తీసుకొని వాటికి అద్దెలు చెల్లిస్తున్నారు అని అనమాట. ఇదే క్రమంలో ప్రభుత్వ లావాదేవీల కోసం ఏర్పాటు చేసిన ప్రభుత్వ భవనాలను మాత్రం నిరుపయోగంగా మార్చి ప్రజాధనాన్ని వృధా పాలు చేస్తున్నారు. ఇక నెక్స్ట్ మనం చూసినట్లయితే గంగవరం మండలం మామడుగు గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని కోట్ల రూపాయల ఖర్చు పెట్టి నిర్మించి ఇప్పుడు పిచ్చి మొక్కలు, మందుబాబులకు అడ్డాగా మార్చేశారట. ఇక అలాగే మనం చూసినట్లయితే కార్యాలయం మొత్తం అధిక సంఖ్యలో పిచ్చి మొక్కలు, అలాగే ఎక్కడ చూసినా మద్యం సీసాలు, అంటే ప్రభుత్వ ధనంతో కట్టి వాటిని ఇలా ఎటువంటి వాడకానికి పనికి రాకుండా శిథిలా వ్యవస్థకు భవనాలను చేరుస్తున్నారన్నమాట. ఇక ప్రభుత్వ భవనాలపై ఇంత నిర్లక్ష్య వైఖరి ఎందుకనే విధంగా సచివాలయం పరిస్థితి అధ్వానంగా మారింది. ఇక ప్రభుత్వ ధనంతో నిర్మించిన భవనాలను కాపాడుకునే ప్రజా పరిపాలన చేయాలని గ్రామస్తులు కోరడం మాత్రం మనం చూస్తున్నాం. ఇక దీనికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ శివకుమార్ని అడిగి తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ శివకుమార్. గుడ్ మార్నింగ్ గగన. చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో రోజు రోజుకి అధికార నిర్లక్ష్యం కావచ్చు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం కావచ్చు బయటపడుతుంది. సో దానిలో భాగంగా ఇప్పుడు చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో ఎక్కడ చూసినా కూడా ప్రభుత్వ భవనాలను అయితే పట్టించుకోవడంలో అధికారులు విఫలమైన మనం చెప్పుకోవచ్చు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత వైసీపీ ప్రభుత్వంలో గ్రామ సచివాలయాలకు సంబంధించి దాదాపుగా 450 నుంచి 500 దాకా నూతన భవనాలు అయితే నిర్మించారు. అంటే ఉన్నటువంటి గ్రామ సచివాలయాలని చిన్నపాటి మరమ్మతులు చేసుకుంటే సరిపోయేది. సో అది లేకుండా కూడా నూతన భవనాల కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి అయితే నిర్మించారు. నిర్మించిన తర్వాత పూర్తి స్థాయిలో ఏదైతే పాత భవనాలు ఉన్నాయో వాటిని అయితే పట్టించుకోవడం అయితే మానేశారు. ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా నిరుపయోగంగా ఉన్నటువంటి ఈ భవనాలని అధికారులు పట్టించుకోవడంలో ఏ విధంగా వదిలేశారు. అదే క్రమంలో ఎక్కడైతే సచివాలయానికి సంబంధించి అందుబాటులో లేకుండా ఉన్న చోట ప్రైవేట్ భవనాలకు సంబంధించి వేల రూపాయలు అద్దెలు కట్టుకుంటూ అయితే నిర్వహణ అయితే కొనసాగిస్తున్నారు. మరీ ముఖ్యంగా చూసుకున్నట్లయితే ఈ సాంఘిక సంక్షేమ హాస్టల్స్ కావచ్చు, అదేవిధంగా అనేక సంబంధించినటువంటి ప్రభుత్వ భవనాలకు సంబంధించి ఉపయోగించుకోవడంలో అయితే అధికారులు పూర్తిగా మనం తెలుసుకోవచ్చు. మరీ ముఖ్యంగా ఈ గంగవరం మండలానికి సంబంధించి మామడుకు సంబంధించి మన వైకేటీ ఆధ్వర్యంలో వెళ్ళి ఒకసారి అక్కడ చూసినట్లయితే ఎక్కడ చూసినా అంటే పాత సచివాలయ భవనాన్ని పూర్తిగా, అంటే ఆ పాత భవన పక్కలోనే అంగన్వాడీ భవనం ఉంది, అటు పక్క స్కూల్ ఉంది, అటు మధ్యలో వచ్చేసి గ్రామ సచివాలయం ఉంది. అంటే నూతన భవనం ఏర్పాటు చేసిన తర్వాత ఈ పాత భవనాన్ని అధికారులు నిర్లక్ష్యంగా వదిలేసి పూర్తిగా అక్కడ ఎక్కడ చూసినా కూడా పిచ్చి మొక్కలు, ఎక్కడ చూసినా మద్యం సీసాలు అయితే దర్శనమిస్తున్నాయి. అంటే ఆ పక్క స్కూలు, అంగన్వాడీ మధ్యలో ఉన్నటువంటి గ్రామ సచివాలయ భవనంలో ఈ విధంగా అసాంఘిక కార్యక్రమాలు జరిగితే ఆ ఎఫెక్ట్ పిల్లలపైన ఏ విధంగా పడుతుంది, అదేవిధంగా గ్రామం నడిబొడ్డున ఉన్నటువంటి సచివాలయానికి సంబంధించి పూర్తిగా ఆ గ్రామంలో ఉన్నటువంటి మహిళలు కావచ్చు, చిన్నపిల్లలు కావచ్చు ఏ విధంగా ఎఫెక్ట్ పడుతుందో ఆలోచించుకోవాల్సిన అవసరం అనుకుంది. మరి దీనికి సంబంధించి పూర్తిగా చూసుకున్నట్లయితే అధికార నిర్లక్ష్యానికి అడ్డాగా మనము తెలుసుకోవచ్చు. మన వైకేటీ ఆధ్వర్యంలో ఇదివరకే పలమనేరుకు సంబంధించి అయితే ఒక కథనాన్ని తీసుకురావడం జరిగింది. ఎందుకంటే పలమనేరు నడిముడిన ఉన్నటువంటి భవనంలో మద్యం సీసాలు ఒక వైన్ షాప్ గా మార్చేశారని చెప్పేసి కూడా మనం కథనం చెప్పడం జరిగింది. వెంటనే స్పందించిన అధికారులు అయితే దాన్ని తీసేశారు. అంటే అధికారులు పర్యవేక్షణ కావచ్చు, అధికారుల పనితీరు కావచ్చు ఏ విధంగా ఉందని చెప్పేసి ఈ కథనాలను బట్టి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ రోజు కూడా చిత్తూరు జిల్లాలో అనేక చోట్ల సాంఘిక సంక్షేమ హాస్టల్ అయితే అద్దె భవనాలు నిర్వహిస్తున్నారు. అంటే పూర్తిగా ప్రజలకు ఏదైతే ప్రభుత్వం నుంచి కావాలో దానికి
పూర్తిగా అధికారులు నిర్లక్ష్య ధోరణితో వ్యవహరించడమే కాకుండా ప్రజా ధనాన్ని కూడా పక్కదారి పట్టించడం మనం తెలుసుకోవచ్చు. అంటే వైసీపీ ప్రభుత్వంలో ఉన్నటువంటి సచివాలయాలకు సంబంధించి పూర్తిగా చిన్నపాటి మరమ్మతులు చేసుకుంటే సరిపోయే చోట కూడా నూతన భవనాలు కోట్ల రూపాయలు పెట్టి కట్టించాల్సిన అవసరం ఏంటి? చక్కటి వ్యక్తి ప్రశ్న ఇది. అంటే ఉన్నటువంటి భవనాలని చిన్నపాటి మరమ్మతులు చేసుకోకుండా కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నూతన భవనాలు ఎందుకు కట్టారంటే ఓన్లీ బిల్లుల కోసం అనుకోవచ్చు. అదే విధంగా ప్రజా ప్రతినిధులకు సంబంధించి వాళ్ళ డెవలప్మెంట్ కోసం చెప్పి మనము తెలుసుకోవచ్చు గగన. మరీ ముఖ్యంగా దీనికి సంబంధించి అధికారులు పక్కన ఉన్నటువంటి అధికారులు శానిటైజేషన్స్ అంటే ఇప్పుడు ఈ భవనాన్ని పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ చిన్న భవనం ఒకటి ఉంది, దానికోసం తీసేసి దీంట్లో పెట్టుకొని కూడా వాడుకోవాల్సిన అవసరం ఉండేది. బట్ కాకపోతే దీన్ని పట్టించుకోకపోవడంతో ఈ విధంగా ఉంది గగన. ఎస్ శివకుమార్, మనం చూసినట్లయితే అంటే సచివాలయానికి వాటికేమో ప్రైవేట్ భవనాల అద్దెకి తీసుకొని వాటికి డబ్బులు చెల్లించి మరి ఇలాంటి ప్రభుత్వ భవనాలని నిరుపయోగంగా ఉపయోగించి ప్రజాధనాన్ని పూర్తిగా అంటే ఎలా వేస్ట్ చేయాలో వైసీపీ ప్రభుత్వం క్లియర్ గా చూపించింది. అసలు దీనిపై మీరేమంటారు? 100%. ఎందుకంటే ఇప్పుడు ఖచ్చితంగా కొత్త నూతన భవనాలు నూతన సచివాలయాలు కట్టాల్సిన అవసరం అయితే లేదు. ఎందుకంటే ప్రతి గ్రామానికి ఒక సచివాలయం ఉంది, ఆ సచివాలయంలోనే విధులు నిర్వహిస్తున్నారు. సో అన్ని సచివాలయానికి సంబంధించి ఉన్నాయి. అంటే ఉన్న భవనానికి పూర్తి స్థాయిలో చిన్నపాటి మరమ్మతులు చేసుకుంటే సరిపోయేది అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో. కానీ ప్రతి చోట నూతన భవనాల పేరుతో అయితే కోట్ల రూపాయలు పెట్టయితే భవనాలు అయితే కట్టించారు. మరి కట్టించిన తర్వాత ఈ పాత భవనాలని ఎందుకు ఈ విధంగా నిర్లక్ష్యంగా వదిలేశారని చెప్పేసి ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఉన్న చోటనే లేకుండా కొత్త భవనాలు కట్టాల్సిన అవసరం ఏంటంటే ఓన్లీ అది బిల్లుల కోసమే. ఎందుకంటే ప్రజాధనాన్ని ఏ విధంగా దోచుకోవాలి అనే అంశం పైన తీసుకొచ్చినటువంటి ఈ వ్యవస్థలో అప్పుడు అధిక సంఖ్యలో అయితే కోట్ల రూపాయలు అయితే పక్కదారి పట్టించారు. మరి పట్టించిన తర్వాత ఇప్పుడు నడిమిడి ఉన్నటువంటి సచివాలయాన్ని ఈ విధంగా వదిలేస్తే చూస్తే ఎక్కడ చూసినా కూడా పిచ్చి ముక్కులు ఉన్నాయి, సర్పాలు ఉన్నాయి. ఆ పక్కన ఉన్నటువంటి అంగన్వాడీ ఒక భవనం ఉంది. అంటే ఈ సచివాలయం పక్కలోనే అంగన్వాడీ భవనం ఉంది, చిన్న చిన్న పిల్లలు ఉంటారు. ఈ విధంగా చెట్లు ఉన్న తర్వాత ఏదైనా విసర్పాలు చేసినా జరిగితే ప్రమాదం జరిగితే అప్పుడు రెస్పాన్సిబిలిటీ ఎవరు తీసుకుంటారు? అంటే ఉన్నటువంటి ఈ నిర్లక్ష్య ధోరణి ఏ విధంగా ఉంది అంటే ఆ చిత్తూరు జిల్లా మొత్తం ఎక్కడ చూసినా కూడా ప్రజాప్రతినిధులు అయితే ఆ పార్టీల పరంగా కొట్టుకుంటున్నారు. అదే విధంగా అధికారులు అయితే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు తప్ప నిజంగా ప్రజలకి ఈ విధమైన సేవ చేయాలని దృక్పథంతో ఎవరూ లేదని చెప్పి మనం తెలుసుకోవచ్చు కదా. అధికారుల నిర్లక్ష్యం అయితే వీటైతే మనకి కంటికి కంటిగా కనబడుతుంది. రైట్ శివకుమార్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి.